ఓ దళిత నియోజకవర్గంలో దళితుల మనోభావాలు దెబ్బతీసేటట్లు ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదంటూ ఆదివారం ఐడీజేఎన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు డి కిరణ్ కుమార్ గళమెత్తారు. నియోజకవర్గంలో అగ్రవర్గాల ఆకృత్యాలను అడ్డుకునేందుకు దళిత వర్గాలు సంసిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఉన్నత వర్గాలు ఆలయ ప్రవేశం లేదని దళితులపై విధించిన బహిష్కరణపై ఆయన ఆ గ్రామాన్ని సందర్శించారు. విషయానికొస్తే తిరుపతి జిల్లా దొరవరసత్రం మండలం పాళెంపాడు గ్రామంలో కోరిందమ్మ ఆలయం ఉంది. అదే గ్రామ దళితవాడకు చెందిన జమ్మల ప్రభాకర్ తమ మొక్కు తీర్చుకునేందుకు ఆలయం వద్దకు బంధువులతో కలిసి పొంగళ్లు పెట్టేందుకు వెళ్లారు. అయితే అదే గ్రామానికి చెందిన అగ్రవర్గాలు దళితులకు ఆలయం ప్రవేశం లేదంటూ మీరు తెచ్చిన కుంభం ఆలయానికి వెలుపల పోసి ఆలయంలోకి ప్రవేశించకుండా అక్కడే పూజలు నిర్వహించి వెళ్లిపోవాలని ఆలయ పూజారి వద్ద నుండి హుకుం జారీ చేయించారు. దీంతో విషయం తెలుసుకున్న ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టు నెట్వర్క్ తిరుపతి జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ గ్రామానికి చేరుకుని ఆయన నిరసన గళం వ్యక్తం చేశారు. హిందువులు మతం మారవద్దు అంటూ ప్రచారం చేస్తున్న హైందవవాదులు ఇటువంటి ఆకృత్యాలను అడ్డుకోవాలని హితవు పలికారు. ఎవరైనా దళితుల మనోభావాలను దెబ్బతీసేటట్లు ప్రవర్తిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కును అడ్డుకునేందుకు మీరెవరంటూ ప్రశ్నించారు. తక్షణమే జిల్లా అధికారులు కల్పించుకొని దళితుల ఆలయ ప్రవేశం చేపించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈయన వెంట ఐడీజేఎన్ సభ్యులు మునిరాజా, కిషోర్, నవీన్ కుమార్, ప్రసాద్, హరి, కిషోర్ మరియు దళిత నాయకులు పాల్గొన్నారు. అంటే మన దళిత నియోజకవర్గంలో మన గుడిలో పోయేదాన్ని కూడా అర్హత లేదు. ఊర్లో బాలకృష్ణ అనేవాడు వీళ్ళంతా చెప్తున్నారంట. ఎవరు పొంగలి మాలవాళ్ళు పొంగలే ఊరోళ్ళు పొంగలే ఎవరు పొంగలు ఏడేమన్నాడు ఊళ్ళో నేను చూసా మొన్న కూడా చూసా చెప్తున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.